హాయ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఒక టెంపుల్ వ్లాగ్. సో, ఈ టెంపుల్ ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. సో, అడ్రెస్ ఎక్కడ ఉంది అనేది మీకు తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. సో, చాలా బావుంటుందండి. ఫేమస్ టెంపుల్ కూడా. సో, చాలా రష్ ఉంటుంది నార్మల్ ఎప్పుడైనా ఫెస్టివల్ డేస్‌లో కానీ, వీకెండ్స్‌లో కానీ. సో, వీక్ డేస్‌లో అయితే నార్మల్‌గానే ఉంటుంది. రష్ అయితే ఏమి ఉండదు. సో, చూసారా ఇదైతే ఎంట్రన్స్ అండి స్టార్టింగ్ మొత్తము. సో, ఎంట్రన్స్ మనం లోపలికెళ్ళే కన్నా ముందైతే ఆపోజిట్‌లో ఒక చెట్టు ఉంటుంది. సో, ఆ చెట్టు దగ్గరికైతే వెళ్ళి దీపం వెలిగించడము, లేదా కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొడతారు. సో, ఏమైనా ముడుపులుంటే అవి కూడా ఆ చెట్టుకే కడతారండి. సో, ఇప్పుడు అదే చూపిస్తున్నా చూడండి ఇక్కడ చెట్టు. సో, గుడి లోపలికి వెళ్ళే కన్నా ముందు మధ్యలో అయితే ఇలా ఒక తాబేలు ఉంటుందండి. ఇలా చూసారా? ఇలా కేజ్‌లో పెట్టేసి తాబేలు. సో, దాంట్లో ఏంటంటే ఏదైనా విష్ కోరుకొని ఏదైనా కోరిక కోరుకొని అలా కాయిన్ వేసి దండం పెట్టుకుంటారు. సో, చూసారా 2, 3 తాబేళ్ళైతే ఉన్నాయి. సో, అలా కాయిన్స్ వేయడం అయితే ఇక్కడ అలా నమ్ముతారు. సో, నేను కూడా ఒక కాయిన్ వేశాను. సో, లోపలైతే ఇది ఎంట్రన్స్ అండి. సో, ఇప్పుడు లోపలికెళ్ళిపోదాం. సో, లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఉండేది వినాయకుడి గుడండి. సో, వీడియో అయితే తీయొద్దని చెప్పారు. అందుకని చెప్పి నేను చూపించలేదు. సో, స్టార్టింగ్ వినాయకుడి గుడి ఉంటుంది. సో, అది దర్శించుకొని నెక్స్ట్ ఇలా ప్రదక్షిణాలు చేశాక మెయిన్ గుడిలోకెళ్తారు. సో, లోపల లక్ష్మీ నరసింహస్వామి గుడి కాకుండా స్టార్టింగ్‌లో వినాయకుడి గుడి అండ్ తర్వాత హనుమాన్ గుడి కూడా ఉంటుందండి. సో, ఏంటంటే దేవుళ్ళనైతే అసలు ఫోన్ ముందే చెప్పారు స్టార్టింగ్‌లోనే నేను వీడియో తీసేటప్పుడు తీయొద్దు అని చెప్పి. సో, అందుకని చెప్పి దేవుళ్ళనైతే చూపించట్లేదు. సో, నార్మల్‌గా ఇలా గుడి చూపిస్తున్నాను. సో, ఇది ఏమో కనిపించేది వినాయకుడి గుడి అండి. స్టార్టింగ్ చూపించాను కదా! హనుమాన్ గుడి దగ్గర అయితే అసలు తీయనీయలేదు. సో, ఇంకా తీయలేదు. అండ్ లోపలికైతే ఇంకా దర్శనానికి వెళ్ళిపోతున్నాము. సో, రికార్డ్ చేయొద్దని చెప్పారు కాబట్టి రికార్డ్ చేయట్లేదండి. సో, దేవుడి దర్శనం అయిపోయాక ప్రసాదం గుడిలోనే అమ్ముతున్నారు. సో, ప్రసాదం కొనుక్కొనైతే ఇక్కడ ప్లేస్ ఉంది ఆపోజిట్‌లో. అక్కడ కూర్చొని తింటున్నాము. సో, వీడియో కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.